ఒక మంచి పుస్తకం 100 మంది మిత్రులకు సమానం, మరియు ఒక మంచి స్నేహితుడు ఒక గ్రంథాలయానికి సమానము. ఎందుకంటే స్నేహం ఒక భావం, భావం ఒక జీవం, జీవం ఒక ప్రాణం, ప్రాణం ఒక రూపం, ఆ రూపానికి ప్రతిరూపం స్నేహం అని నేను బల్లగుద్ది చెప్పగలను. అందుకే చెప్తాను, చిన్న చిరునవ్వు చాలు ఓ స్నేహం ప్రారంభవడానికి, చిన్న మాట చాలు పెను యుద్ధాలను ఆపడానికి, చిన్న చూపు చాలు కొన్ని బంధాలను నిలపడానికి, ఒక మంచి స్నేహితుడు చాలు మన జీవితాన్ని మార్చడానికి. ఎదుటి వారి ఆలోచనల్ని గౌరవించకపోయినా పర్లేదు, కానీ అపహాస్యం చేయకండి. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక గొప్పతనం ఉంటుంది, దాన్ని చూసే గుణం ఉండాలి, అభినందించే మంచి మనసు ఉండాలి. ఇక్కడ చాలామంది యూత్ వాళ్ళు కూడా ఉన్నారు, గర్ల్స్ అండ్ ఆల్సో బాయ్స్. మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, మనం చదివిన చదువు మనకు నేర్పించింది ఒకటే, అదేంటంటే మనిషిని చెడు ఆకర్షించినంతగా మంచి ఆకర్షించలేదు. ఎందుకంటే చెడు సుఖాలతో మొదలై కష్టాలు పాలు చేస్తుంది, మంచి కష్టాలతో మొదలై సుఖంగా బ్రతికేలా చేస్తుంది. ప్రపంచంలోని చీకటంతా ఏకమై ఓ అగ్గిపుల్ల వెలుతురిని దాచలేదు. లక్ష్య సాధనకు పట్టుదల తోడైతే మీ విజయాన్ని ఎవరు ఆపలేరు. వాస్తవంగా చెప్పాలంటే నిరంతరం వెలిగే సూర్యుడిని చూసి చీకటి భయపడుతుంది, అదేవిధంగా నిరంతరం శ్రమ పడే వారితో ఓటమి భయపడుతుంది అని నేను చెప్పగలను. సో మీరందరూ కూడా లైఫ్లో ఒక్కళ్ళ కోసం మీ వ్యక్తిత్వాన్ని మార్చుకోకండి. ఎందుకంటే సింహం కూడా తన స్వభావాన్ని వదిలేసి పిల్లిగా మారితే కుక్కలు కూడా వెంటపడి కరుస్తాయి. తస్మా జాగ్రత్త. సో నిజానికి మార్చే శక్తి ప్రపంచంలో ఎవరికి లేదు. నిజానికి మనము నిస్సందేహంగా నిస్వార్థంగా ఉన్నట్టు కళ్ళకు అద్దేటట్టు మరియు మన తల్లిదండ్రులు మరియు గురువులకు చెప్పినప్పుడే మీరు ఒక నిజమైన మార్గానికి మరియు లక్ష్యానికి చేరుకుంటారు అని నేను మీ అందరితో చెప్పవలసిందిగా కోరుకుంటున్నాను. సక్సెస్ మంత్ర అంటే నేను చెప్పేది ఏంటంటే 2 things, రెగ్యులర్ ప్రాక్టీస్ అండ్ రెస్పెక్ట్ టు ద మాస్టర్. ఈ 2 things ఫాలో చేస్తే 100% మీరు లైఫ్లో ఒక సక్సెస్ఫుల్ పర్సన్ అవుతారు అని నేను 100% చెప్పగలను. ఈరోజు చాలామంది అంటారు, నేను అన్ని రంగాల్లో రాణించాను, అది విద్యారంగమైన, క్రీడారంగమైన మరియు సంగీతమైన. సో 16 yearsలో PhDలోకి పేరు ఎన్రోల్ చేసుకోవడము మరియు పాకిస్తాన్లో మన జెండాని రెపరెపలాడించాను. సో ఇవన్నిటికీ కర్త కర్మ క్రియ నా తల్లిదండ్రులు అని నేను చెప్పగలను. మనము తెలుసుకోవాల్సిన విషయము ఏమిటంటే తొలి పాఠం అదేంటంటే మదర్ ఈజ్ ద ఫస్ట్ టీచర్. సో అమ్మ పట్ల అపారమైన గౌరవము మరియు ప్రేమ చూపించిన వారికి పేరు, ప్రతిష్ట, కీర్తి, ఖ్యాతి మరియు విజయం సొంతం అవుతుంది అని నేను చెప్పగలను. అందుకే చెప్తాను, యావత్ బ్రహ్మాండంలో అమ్మకు మించిన మరియు ఆత్మకు మించిన దైవం లేదు లేదు లేదు. దేవుడు ఎక్కడో కాదు, నిన్ను కన్నా అమ్మ రూపంలో నిన్ను కాపాడుతూ నీ వెంటనే అమ్మ రూపంలో ఉంటాడు. కావున గుడి లేని దైవం అమ్మ, కళ్ళ కపటం లేని ప్రేమ అమ్మ, అమృతం కన్నా తీయని పలుకు అమ్మ, నా గుండె పలికే ప్రతి మాటే అమ్మ 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 అని నేను చెప్పగలను. తండ్రి గురించి చెప్పాలంటే మనము గాయపడినప్పుడు సానుభూతి తెలిపేవారు చాలామంది ఉంటారు, కానీ ఆ తండ్రి మాత్రమే ఆ గాయాన్ని మర్చిపోయేలా చేస్తాడు. సో మీరు కూడా తండ్రి కోపంలో ప్రేమను చూసినప్పుడే మీరు నిజమైన జ్ఞానగ్రహితులుగా అనిపిస్తారు అని నేను చెప్పగలను. ఎందుకంటే తండ్రి ప్రేమ సూర్యునిలా ఉదయించి సాయంత్రం అస్తమించినది కాదు, కళ్ళల్లో ఉదయించి కళ్ళు మూసేంత వరకు అస్తమించినది తండ్రి ప్రేమ. అయితే తండ్రి లాలన పాలన మీరు ఎల్లప్పుడూ మర్చిపోవద్దు. లైక్ మనం కామన్గా చూస్తే తండ్రి కోపంలో, ఆగ్రహంలో మరియు మౌనంలో అపారమైన ప్రేమ ఉంటుంది. సూటిగా చెప్పాలంటే మన భవిష్యత్తు కోసం నాన్న తపన ఉంటుంది. సో అందుమూలాన మీరు క్షణిక ఆవేశంలో అపార్థం చేసుకోవడం అజ్ఞానానికి మూల కారణం.